Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. సో నిన్న మనం ఈ రకంగా చెప్పుకున్నాం. ఒక్కసారి దీన్ని రన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి రన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఒకసారి చూడండి. సో లోకల్ హోస్ట్ ఫ్లిప్కార్ట్ ఏం పెట్టాం ఫైల్ నేమ్ flipkart.html. ఓకేనా? flipkart.html అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి పోస్ట్, ఇప్పటిదాకా ఉన్నటువంటి నాలెడ్జ్, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉపయోగించి సేమ్ ఇందులో మనం ఈ పేజ్ ఉపయోగించడానికి మనకి తెలియనటువంటి కొత్త కాన్సెప్ట్ ఏది కూడా మనం యూజ్ చేయలేదు. ఓకేనా? ఇక్కడ దాకా అందరికీ ఓకే కదమ్మా? రైట్. ఇక నెక్స్ట్ నాకు ఇందాక ఎవరో మెసేజ్ పంపించారు. అక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి అంటే ఎర్రర్ నాకు ఇందాక మెసేజ్ పంపించారు కదమ్మా, డివ్ కరెక్ట్గా లేవు అంటే మీకు ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చెక్ చేయవలసింది ఏంటి అంటే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 3 ఫ్రాక్షన్స్ 7 ఫ్రాక్షన్స్ 2 ఫ్రాక్షన్స్ ఎగ్జాక్ట్గా రాశారా లేదా అన్నది మీరు చెక్ చేయాలి. డిస్ప్లే గ్రిడ్ ఈ 2 లైన్స్ రాశారా లేదా. నెక్స్ట్ ఇది దేనికి అప్లై చేస్తున్నాము? ఈ ఈ మెయిన్ డివ్కి అప్లై చేస్తున్నాం. ఆ మెయిన్ డివ్కి అప్లై చేయమని ఎలా చెప్పాలి? క్లాస్ ప్రొడక్ట్ ఈ క్లాస్ నేమ్ ఇక్కడ మీరు ఏమైనా మిస్టేక్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొడక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆ క్లాస్ నేమ్ ఎలాగైతే ఉందో అలా రాయాలి. డాట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. మనం క్లాస్ని రిఫర్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ డాట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? సో ఈ ఎర్రర్ ఎక్కడైనా వచ్చిందా? మీరు ఎక్కడైనా ఏదైనా మోడిఫికేషన్ కరెక్ట్గా అంటే మీరు క్లాస్ నేమ్ అది కరెక్ట్గా రాశారా లేదా అన్నది ఒకసారి చెక్ చేస్తే మీకు అవుట్పుట్ సేమ్ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే ఉందో ఈ యొక్క ఫ్లిప్కార్ట్ స్టైల్ మీకు లిస్టింగ్ వస్తుంది. ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసి ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి అమ్మా. ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరైనా క్లాస్ మిస్ అయినా, మిడ్ ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామ్స్ నుండి మిస్ అయినా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ రోజు క్లాస్ రికార్డింగ్ కూడా నేను పంపిస్తాను. ఓకేనా? రైట్. సో shall we go for the next concept? Right. What is the next concept? Images in HTML. How to use images in HTML. Okay na? Right. So today date is 9/2/2025. Yes, right. So today date is 9/2/2025. ఓకే అమ్మ, ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇమేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? ఇమేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్. చూడండి సార్, అంటే మనం ఒక పేజ్, ఒక వెబ్ పేజ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ డిజైన్ చేసినప్పుడు మన ప్రాజెక్ట్లో కానీ మన వెబ్ పేజ్లో కానీ ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలి? ఓకేనా? రైట్. మీ అందరికీ తెలుసు ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలి. వీ కెన్ ఎంబెడ్ మీన్స్ యాడింగ్. వీ కెన్ ఎంబెడ్ ఇమేజెస్ ఇంటూ ఏ పేజ్. వీ కెన్ ఎంబెడ్ ఇమేజెస్ ఇంటూ ఏ పేజ్. ఓకే. ఎస్ జయప్రకాష్, మీకు ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. మరి యాజ్ ఇట్ ఈస్ ఫ్లిప్కార్ట్ పేజ్ ఎలాగుందో అలా డిజైన్ చేయబోతున్నాం. యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్ పేజ్ ఎలాగైతే ఉందో అలా డిజైన్ చేయబోతున్నాం. కానీ మీకు ఇప్పుడున్న నాలెడ్జ్ ఎంతవరకు మీకు సరిపోతుందో దాన్ని ఉపయోగించి మనం మినీ ప్రాజెక్ట్ చేసాం. జయప్రకాష్, మీకు అలా నాలెడ్జ్ ఎక్స్టెండ్ అయ్యి కొద్ది అంటే డే బై డే మన క్లాసెస్ ఇంక్రీజ్ అయ్యి కొద్ది ప్యారలల్గా మీకు నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మిడ్ ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామ్స్ హెచ్టిఎంఎల్ కాదు. ఇది మన కాలేజీలో నేర్పే మిడ్ ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామ్స్లో హెచ్టిఎంఎల్ కాదు. కాబట్టి మనం ఎవ్రీడే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్గా నేర్చుకుంటాం. కాబట్టి మనం మీకున్న నాలెడ్జ్తో అలా అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎవ్రీడే ఎంతవరకు నాలెడ్జ్ మీరు గెయిన్ అయ్యిందో అక్కడ వరకు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా మీరు ఫ్లిప్కార్ట్ వెబ్ పేజ్ ఎలాగుందో అలా డిజైన్ చేస్తారు.
అలాగే అమెజాన్ వెబ్ పేజ్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా డిజైన్ చేస్తారు. ఓకేనా? రైట్, వెరీ గుడ్ అమ్మా. అలా అడగండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. We can embed images into a page by using ఎలాగమ్మా ఇమేజ్ ట్యాగ్. సార్ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి మనం పేజెస్ ఎంబెడ్ చేస్తామని మనకి తెలుసు, మన మినిమం నాలెడ్జ్ మనకు ఉంటుందిగా. రైట్ సార్, ఈ ఇమేజ్ ట్యాగ్తో పాటు మన అట్రిబ్యూట్స్ ఏమేమి యూజ్ చేయాలి? ఓకేనా? ఇమేజ్ ట్యాగ్స్తో పాటు ఇంకా అట్రిబ్యూట్స్ ఏమేమి యూజ్ చేయాలి అంటే మనం టోటల్ 7 అట్రిబ్యూట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ 7 అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ అట్రిబ్యూట్ ఎస్ఆర్సి. ఓకేనా? ఎస్ఆర్సి ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ స్పెసిఫైస్ ద ఇమేజ్ పాత్. ఎస్ఆర్సి మీన్స్ సోర్స్, మన ఇమేజ్ ఎక్కడుంది, ఆ ఇమేజ్ పాత్, ఆ ఇమేజ్ నేమ్ మనం ఎందులో యూజ్ చేస్తాము, ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం డిఫైన్ చేస్తాం. ఓకేనమ్మా? రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ విత్. మన ఇమేజ్ కావాలి అంటే విత్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే ఇట్ సెట్స్ ద విత్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హైట్. మన ఇమేజ్ కి మన హైట్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇట్ సెట్స్ ద హైట్ ఫర్ ద ఇమేజ్. నెక్స్ట్ అలైన్మెంట్. అంటే మన ఇమేజ్ ని లెఫ్ట్ సైడా లేదా రైట్ సైడా కూడా మనం అలైన్మెంట్ చేయొచ్చు. ఓకేనమ్మా? ఓకే, ఏంటది? వీ కెన్ అలైన్. ఓకే, చెప్పండి. ఇట్ సెట్ ద అలైన్మెంట్. అలైన్మెంట్ ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ వెర్టికల్ స్పేస్. అంటే వెర్టికల్ స్పేస్, వి స్పేస్ అంటే వెర్టికల్ గా మన ఇమేజ్ ని కొద్దిగా మీరు మూవ్ చేయాలనుకున్నారనుకోండి, కొద్దిగా స్పేస్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం నోట్స్ రాసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్ గా చూడబోతున్నాం. ఓకేనా? వి స్పేస్ దీన్ని ఏమంటాము? వెర్టికల్ ప్యాడింగ్ స్పేస్. నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్ స్పేస్. అంటే హారిజాంటల్ ప్యాడింగ్ స్పేస్. నెక్స్ట్ వన్ ఈజ్ బోర్డర్. ఏం చెప్పచ్చు? ఇట్ సెట్స్ ద బోర్డర్ విత్ సైజ్. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఉన్నటువంటి బోర్డర్ కూడా మీరు సెట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఇమేజ్కి యూజ్ చేసేటువంటి అట్రిబ్యూట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే, లెట్ us టేక్ వన్ న్యూ HTML పేజ్. సో ఫైల్ ఏం తీసుకుందాము? image.html. ఓకేనా? ఇంకొక న్యూ HTML పేజ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ ఎంప్టీ టెంప్లెట్. ఎలా వస్తుందమ్మా? ఒక ఎక్సెల్మేటరీ సింబల్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఎంప్టీ టెంప్లెట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మన దాంట్లో ఒక ఇమేజ్ కనిపించాలి సార్. నా పేజ్లో ఒక ఇమేజ్ కనిపించాలి అంటే ఆల్రెడీ మీకు నచ్చిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫోల్డర్ ఏంటి? ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్. ఇదేనమ్మా మన ఫోల్డర్. డెస్క్టాప్ మీద పెట్టాను కదా. సో ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్, దిస్ ఇస్ ద ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఇందులో నిన్న మనం కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టాముగా. రెడ్మీ, ఇదిగో ఇమేజ్ ఆల్రెడీ మన ఫోల్డర్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదే ఇమేజ్ నేను యూజ్ చేస్తాను. మీకు నచ్చిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్లో మీరు అదే మన ప్రోగ్రామ్స్ ఎందులో అయితే చేస్తున్నామో ఆ ఫోల్డర్లో మీరు పేస్ట్ చేయొచ్చు. సో ఈ ఫోల్డర్లో నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని నేను యూజ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? ఇమేజ్ SRC. ఇమేజ్ అని టైప్ చేయండి. సో ఇమేజ్ SRC. ఓకే,
ఇక్కడ ఏం రాద్దాం ఇమేజ్ నేమ్ చూడండి రెడ్మీ డాట్ పిఎన్జి. ఆ నేమ్తోనే కదా మనం సేవ్ చేసాము, ఇదిగో రెడ్మీ డాట్ పిఎన్జి. అవునా? రైట్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దామా? చూడండి మన ఇమేజా, పేజ్ నేమ్ ఏమని పెట్టాం, ఫైల్ నేమ్ ఇమేజ్ డాట్ హెచ్టిఎంఎల్. చూడండి రెడ్మీ ఇమేజ్ కనిపించిందా లేదా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఇప్పుడు మీరు దీనికి విత్, మీకు కావలసిన విత్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఈజ్ ఈక్వల్ టు 500 పిక్సెల్ అన్నాను అనుకోండి. విత్ 500 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి విత్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందో. అంటే ఇమేజ్ని మన విత్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 500 పిక్సెల్ అంటే మీకు అంత విత్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 300 పిక్సెల్ అన్నాను అనుకోండి. చూడండి కొద్దిగా విత్ డిక్రీజ్ అవుతుంది, అదిగో విత్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ 500 పిక్సెల్, 300 పిక్సెల్. ఓకే, మీకు ఎంత విత్ కావాలంటే అంత విత్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ కూడా మీరు ఇమేజ్కి మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 500 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి హైట్ ఇంక్రీజ్ అవుతుంది, చూడండి హైట్ ఇంక్రీజ్ అయిందా లేదా ఇమేజ్ది. మీకు ఇంకా కనిపించాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 800 ఇచ్చాను అనుకోండి, ఇంకా చూడండి మీకు హైట్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. అంటే మనం ఈ 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మీకు కావలసిన ఇమేజ్ యొక్క విత్ హైట్ కూడా మీరు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. హైట్ ఎంత తీసుకుందాము? 300 తీసుకుందామా? రైట్. ఇప్పుడు చూడండి విత్ 300, హైట్ 300. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటానే. పారాగ్రాఫ్ తీసుకుని చూడండి, పారాగ్రాఫ్ తీసుకుని మనం ఏం చేద్దాము అంటే, సార్ నాకు ఒక డమ్మీ టెక్స్ట్ కావాలి, సరే డమ్మీ మ్యాటర్ కావాలి అంటే ఏం రాయాలి? lorem 500 అన్నాను అనుకోండి, ఐ విల్ గెట్ ఏ డమ్మీ టెక్స్ట్, డమ్మీ వర్డ్స్ 500 వర్డ్స్ వస్తాయి. మనం టైప్ చేయలేం కదా డమ్మీ టెక్స్ట్ ఇప్పుడు మన దాంట్లోకి, కాబట్టి మనం lorem 500 అని ఈ యొక్క లైన్ యూజ్ చేస్తే మీకు 500 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి అదిగో 500 వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ ఏమో టాప్లో వచ్చింది, టెక్స్ట్ ఏమో డౌన్లో వచ్చింది. సార్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే, అలా వద్దు సార్, నాకు టెక్స్ట్కి రైట్ సైడ్ నాకు ఇమేజ్ కావాలి అని మీరు అన్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే, టెక్స్ట్కి రైట్ సైడ్ మీకు ఇమేజ్ కావాలి అంటే ఇక్కడ ఏం రాయాలి అంటే ఎలైన్ రైట్. ఏం రాయాలమ్మా? ఎలైన్ రైట్. ఓకే, ఓకేనా? ఎలైన్ రైట్ అంటే ఎక్కడ రాయాలి? ఇదిగో ఇక్కడ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం రాద్దాము? ఎలైన్ రైట్, ఈ అట్రిబ్యూట్ అనమాట. ఎలైన్ రైట్ రాసాంగా, ఇదిగో ఇక్కడ. సో ఎలైన్ లెఫ్ట్ రైట్ ఇక్కడ రాసామా? ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఎలైన్. ఓకేనా? అంటే మన ఇష్టం, లెఫ్ట్ రైట్ ఈ యొక్క అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. చూడండి టెక్స్ట్ మ్యాటర్ కనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలైన్ రైట్ సైడ్కి ఎలైన్ అయిందా లేదా ఇమేజ్? ఇక్కడ దాకా అందరికీ ఓకేనమ్మా? ఎస్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలైన్ రైట్ కాదు సార్, ఎలైన్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఎలైన్ అవ్వాలి సార్ అన్నారనుకోండి. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇమేజ్ ఎలైన్ అయిందా లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అలైన్ అయింది కానీ సార్ నాకు ఎగ్జాక్ట్గా నాకు ఈ పైన ఈ అడ్రస్ బార్కి ఇమేజ్కి కొద్దిగా స్పేస్ కావాలి. చూడండి ఈ అడ్రస్ బార్కి ఇమేజ్కి కొద్దిగా స్పేస్ కావాలి అన్నారు అనుకోండి. మనం ఏం అట్రిబ్యూట్ యూజ్ చేయాలి అంటే వి స్పేస్, వెర్టికల్ స్పేస్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను అనుకోండి. వి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి మీకు
చూడండి ఇమేజ్ కొద్దిగా డౌన్ మూవ్ అయింది చూడండి, ఇదిగో ఇందాకటి మీద కొద్దిగా డౌన్ మూవ్ అయిందా లేదా కిందకి, దట్ ఈజ్ వెర్టికల్ స్పేస్. సార్ నాకు ఇక్కడ కూడా కొద్దిగా స్పేస్ కావాలి సార్, ఇక్కడ కూడా స్పేస్ వచ్చి ఇమేజ్ కొద్దిగా ఇలా మూవ్ అవ్వాలి అంటే ఏం యూజ్ చేయాలి, we have to use h space, horizontal space. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే h space ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20 అన్నాను అనుకోండి. చూడండి h space ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఇప్పుడు మీరు రన్ చేయండి హారిజాంటల్ స్పేస్. చూడండి ఇక్కడ మీకు కొద్దిగా స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు దీనికి వెర్టికల్ స్పేస్ ఉంది, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? రైట్ సార్. సార్ ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే బార్డర్ కావాలి సార్. అంటే ఇప్పుడు నాకు ఇమేజ్కి ఇలా బార్డర్ కావాలి, ఇమేజ్కి బార్డర్ కావాలి. ఇమేజ్కి కనుక బార్డర్ కావాలి అంటే వస్తుందా బార్డర్? ఎస్, యూ విల్ గెట్ ఏ బార్డర్. ఇప్పుడు బార్డర్ ఎలా వస్తుంది చెప్పండి ఇమేజ్కి? ఇక్కడ మనం రాయాలి ఏమని, చూడండి బార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బార్డర్ కావాలి అంటే బార్డర్ మీకు ఎంత సైజ్ బార్డర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పిక్సెల్ బార్డర్ కావాలనుకోండి. చూడండి 2 పిక్సెల్ అన్నాను అనుకోండి, మీకు బార్డర్ 2 పిక్సెల్ సైజ్ ఉన్న బార్డర్ కావాలి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రన్ చేయండి. చూడండి 2 పిక్సెల్ ఉన్న బార్డర్ వచ్చిందా లేదా ఇమేజ్ చుట్టూ? రైట్ సార్, నాకు ఇప్పుడు 2 పిక్సెల్ బార్డర్ సరిపోదు సార్, ఇంకొంచెం ఎక్కువ విత్ ఉన్న బార్డర్ కావాలి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అలా సరిపోకపోతే ఇప్పుడు ఏం చేద్దాము, 20 పిక్సెల్ రాయండి. 20 చూడండి ఇప్పుడు బార్డర్ ఇంకా విత్ ఇంక్రీజ్ అయిందా లేదా? 20 పిక్సెల్ రాయగానే బార్డర్ విత్ ఇంక్రీజ్ అయిందా లేదా? రైట్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే బార్డర్కి నేను స్టైల్ అప్లై చేయొచ్చా? ఇదే బార్డర్కి స్టైల్ అప్లై చేయొచ్చా? ఎస్, యూ కెన్ అప్లై ద స్టైల్. ఎలా అప్లై చేయాలి? రైట్, సో ఇదే బార్డర్కి మీరు స్టైల్ అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఏం చేద్దాము, స్టైల్ తీసుకుని ఇప్పుడు ఇమేజ్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు ఏం రాద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ కలర్ అని చెప్పి ఏం తీసుకుందాము, రెడ్ తీసుకోండి. ఇప్పుడు మీరు రన్ చేయండి, రెడ్ కలర్ బార్డర్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రెడ్ కలర్ బార్డర్ వచ్చిందా లేదా అమ్మా? ఎస్. మళ్ళా సార్ నాకు ఇలాంటి బార్డర్ కాదు సార్, నాకు ఇంకా బార్డర్లో చేంజెస్ కావాలి. ఎస్, యూ కెన్ రైట్. అప్పుడు ఏం చేయాలి, మీకు ఇంకా బార్డర్లో కనుక చేంజెస్ కావాలి అంటే ఏమని రాయాలి అంటే బార్డర్ స్టైల్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ డాష్డ్ అన్నాను అనుకోండి, డాష్డ్ టైప్ ఆఫ్ బార్డర్ మీకు వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి డాష్డ్ బార్డర్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో అంటే ఇప్పుడు మన పేజీలో ఒక ఇమేజ్ని కనుక ఎంబెడ్ చేయాలి అంటే ఏం రాయాలి, ఇమేజ్ ఎస్ఆర్సి అని చెప్తే ఆ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఏం తీసుకుంటుంది, ఇమేజ్ యొక్క లొకేషన్, ఇమేజ్ యొక్క నేమ్, ఈ రెండు తీసుకుంటుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం చెప్తున్నానో అందరికీ అర్థమవుతుందా? గోపి, జశ్వంత్, జయప్రకాష్, మోహన్ అర్థమవుతోందా? జగదీష్, మహేష్, మణికంఠ, మణికుమార్, భరణి, ప్రజిత్ కుమార్, ప్రసన్న, వెంకట ప్రసన్న, ప్రమీల, ప్రణతి అర్థమవుతోందా అమ్మా? రాజు, రవితేజ, కళ్యాణ్ రెడ్డి అర్థమవుతోందా? శ్రీవిద్య అమ్మ అర్థమవుతోందా? తేజేష్, ఈజ్ ఇట్ క్లియర్ అందరికీ కాన్సెప్ట్? ఎస్, మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. ఓకే, రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే సో ఇమేజ్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ ఇమేజెస్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్.
సో దిస్ ఇస్ ద కోడ్. ఈ కోడ్ మీకు నోట్స్లో పేస్ట్ చేస్తాను. దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? 23. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ దాకా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఇమేజ్ మీద కొంత నాలెడ్జ్ వచ్చిందిగా, ఇమేజ్ మీద, రైట్. ఇమేజ్ మీద నాలెడ్జ్ వస్తే ఇప్పుడు మనకున్న ఈ నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మీ అందరికీ యూడెమీ తెలుసా? యూడెమీ వెబ్సైట్. యూడెమీ వెబ్సైట్ అంటే మనం ఆన్లైన్లో కోర్సెస్ పర్చేజ్ చేసుకుని ఆన్లైన్లో కోర్సెస్ని మనం రీడ్ చేయడానికి ఆ వెబ్సైట్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, udemy.com. ఈ వెబ్సైట్ ఎప్పుడైనా చూసారా? udemy.com చూడండి, వెబ్సైట్ ఏంటి? udemy.com. ఇది ఏంటి అంటే ఆన్లైన్లో మనం ఏదైనా కోర్సెస్ని పర్చేజ్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సెస్ని మనం యూజ్ చేయడానికి ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద వెబ్సైట్. చూడండి, ఇవన్నీ కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఈ కోర్సెస్ మీరు పర్చేజ్ చేసుకుని మీరు ఆన్లైన్లో వ్యూ చేయడానికి వెబ్సైట్ యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఈ యూడెమీలో ఉన్నటువంటి కోర్సెస్ పేజ్ అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మనకున్న నాలెడ్జ్ ఎంతవరకు సరిపోతుందో మనం అంతవరకు డిజైన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దీన్ని కార్డ్ మోడల్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ పేజ్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కార్డ్ స్ట్రక్చర్. చూడండి, ఇది కార్డ్ మోడల్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కార్డ్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 4 కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది కార్డ్ నెంబర్ 1. ఒకసారి ఓకేనా? ఇది కార్డ్ నెంబర్ 1. చూడండి, ఇది కార్డ్ నెంబర్ 1. నెక్స్ట్ ఇది కార్డ్ నెంబర్ 2. ఇదిగో కార్డ్ 2, కార్డ్ 3, కార్డ్ 4, కార్డ్ 1. అంటే కార్డ్ ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదిగో కార్డ్ స్టైల్. ఇది కార్డ్ అనమాట. కార్డ్ స్టైల్. నెక్స్ట్ దీన్ని ఏమంటాము అంటే ఇది కార్డ్ అంటే ఇమేజ్ ఒక కార్డ్ మోడల్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇదేమో కార్డ్ హెడర్. దీన్ని ఏమని పిలవాలి? కార్డ్ హెడర్. ఓకేనా? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా కార్డ్ బాడీ. ఇదంతా కూడా కార్డ్ బాడీ. అంటే అంటే కార్డ్ అంటే మీకు ఇక్కడే కాదు, ఈ యూడెమీ వెబ్సైట్లోనే కాదు, కార్డ్ మీకు చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక amazon.in కూడా చూసినా, ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూసినా కూడా మీకు ఇక్కడ కార్డ్ మోడలే ఉంటుంది. చూడండి, ఇదిగో ఇదిగో ఇది కార్డ్ స్టైల్. ఇదిగో చూసారా? సో దిస్ ఈజ్ వన్ కార్డ్ స్టైల్. ఇదిగో దిస్ ఈజ్ వన్ కార్డ్ స్టైల్. ఇలాగ మీకు ఇదంతా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 4 కార్డ్స్ ఉన్నాయి. 1 2 నెక్స్ట్ 3 4. మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 4 కార్డ్స్ ఉన్నాయి. ఈ టోటల్ దీన్ని కార్డ్ అంటాము. దీన్ని ఏమో కార్డ్, ఇదంతా కార్డ్. ఇది అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కార్డ్ హెడర్. దీన్ని ఏమని పిలవాలమ్మా? కార్డ్ హెడర్. నెక్స్ట్ ఈ మిగిలింది చూసారా? ఇదంతా కూడా కార్డ్ బాడీ. దీని ఏంటిది? దిస్ ఈజ్ కార్డ్ బాడీ. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ కార్డ్స్ మీకు చాలా వెబ్సైట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇలాంటి కార్డ్స్ని మనం జనరేట్ చేయాలి అంటే వీ కెన్ డూ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇప్పుడు యూడెమీలోకి వస్తే ఇప్పుడు మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చెప్పండి నాకు. అంటే ఇవన్నీ కూడా చూడండి, నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెడితే ప్రతిదీ క్లిక్కబుల్లేనా? ఇంక్లూడింగ్ రేటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్లిక్కబుల్. క్లిక్కబుల్ అంటే దాని మీద క్లిక్ చేస్తే వేరే లొకేషన్లోకి మనం వెళ్తాం. అంటే వేరే లొకేషన్లోకి మూవ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి వేరే పేజ్ ఓపెన్ అయ్యి దాని గురించి నాకు ఇన్ డీటెయిల్స్ వస్తాయి. నాకు దీని గురించి ఇన్ డీటెయిల్స్ వస్తాయి. రైట్. సో ఇదేంటి, వాట్ ఈజ్ వాట్ అన్నీ మీకు మొత్తం కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇలాగా క్లిక్కబుల్.
దాన్ని మనం ఒక డివ్ ఒక కేటగిరీలో ప్రజెంట్ చేస్తాం, ఒక డివ్లో ప్రజెంట్ చేస్తాం. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు చూడండి, ఇది టోటల్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్ డివ్. ఈ డివ్ లోపల మనకి ఏమేమి ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఒక కార్డ్, ఇది ఒక కార్డ్ మోడల్. ఓకేనా? రైట్. ఇది కార్డ్ లోపల ఇమేజ్ ప్లేస్ చేసాం, ఇది ఒక కార్డ్. నెక్స్ట్ ఇదేమో మళ్ళా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, కలర్స్ చేంజ్ చేస్తాను. ఇదంతా టోటల్ ఒక డివ్. ఈ డివ్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది ఒక డివ్, మళ్ళా ఇది కార్డ్ ఇమేజ్ ప్లేస్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్డ్ హెడర్, ఇది కార్డ్ హెడర్ అంటే ఆ కార్డ్ యొక్క హెడ్డింగ్. నెక్స్ట్ ఇంక ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా కార్డ్ బాడీ, కార్డ్ బాడీ. అంటే ఇప్పుడు ఒక డివ్ లోపల మనం 3 డివ్స్ తీసుకోవచ్చు. ఇదొక ఇమేజ్, ఇదొక డివ్, ఇదొక డివ్, ఇదొక డివ్. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు ఒక మెయిన్ డివ్ లోపల నేను 3 డివిజన్ తీసుకుంటాను. ఇమేజ్కి ఒక డివిజన్, కార్డ్ హెడర్కి ఒక డివిజన్, కార్డ్ బాడీకి ఇంకొక డివిజన్. ఓకేనా? రైట్. మీ అందరికీ అర్థమవుతోందా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఫైల్, న్యూ పేజ్, న్యూ హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకోండి. మీకు మీరు మీరు ఎక్కడ క్లిక్ చేసినా మీకు న్యూ ఫైల్ వస్తుంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇదే, ఈ ఈ ఆప్షనే మీకు న్యూ ఫైల్. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు, న్యూ ఫైల్ ఇది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. దీని మీద క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏమని ఇస్తాను? udemy.html, udemy.html. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఓకే, ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందాం. రైట్. ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము, ఇవి వాయిస్ ఆడిబుల్? ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ నౌ? రైట్. ఓకే అమ్మా, చూడండి. సో ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇందాక మీకు వాయిస్ వినిపించలేదమ్మా? ఎక్కడి నుంచి వాయిస్ వినిపించలేదు. సో ఇప్పుడు కార్డ్ని త్రీ త్రీ డివిజన్స్ కింద మనం డివైడ్ చేసాం. అక్కడ దాకా వాయిస్ వినిపించిందా? ఒక కార్డ్ని 3 డివిజన్స్ కింద చేసాం, అక్కడ దాకా వాయిస్ వినిపించిందా? రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఐకాన్స్ కూడా ఉన్నాయి కదా, స్టార్ ఐకాన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ మీకు కనిపిస్తున్నాయా? రైట్. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ మీకు కనుక ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఐకాన్స్ కావాలి అంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలమ్మా? getbootstrap.com వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవునా? రైట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, getbootstrap.com వెబ్సైట్లోకి వెళ్తాను. చూడండి. సో getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఐకాన్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఐకాన్స్ ఆప్షన్. రైట్. ఈ ఐకాన్స్లోకి ఇలా డౌన్ కనుక మీరు స్క్రోల్ చేస్తే మీకు కింద ఒక సిడిఎన్ లింక్ ఉంటుంది చూడండి. డౌన్లో మీకు డౌన్లో ఒక సిడిఎన్ లింక్ కనిపిస్తుంది. అంగో ఇలా డౌన్కి స్క్రోల్ చేస్తే
మీకు డౌన్లో ఒక సిడిఎన్ లింక్ కనిపిస్తుంది చూడండి, ఇదిగో ఈ సిడిఎన్ లింక్ మీద కాపీ చేయండి. సిడిఎన్ లింక్ మీద కాపీ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ సిడిఎన్ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ హెడ్ పైన పేస్ట్ చేయండి. ఎందుకు సార్? మనం ఐకాన్స్ యూజ్ చేయాలి కాబట్టి. ఎందుకు అలా పేస్ట్ చేయాలి? మనం ఐకాన్స్ యూజ్ చేయాలి కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేయాలి. ఈ యొక్క కార్డ్లో ఒక ఇమేజ్ ప్లేస్ చేయాలి, అవునా? రైట్. సో ఇప్పుడు ఇమేజ్ సేవ్ అవుతుందో లేదో చూడండి. సేవ్ ఇమేజ్ ఆప్షన్ ఇక్కడ లేదు, అవునా? సేవ్ ఇమేజ్ ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేద్దామమ్మా? ఇది ఇమేజ్ సేవ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక స్నిప్పర్ టూల్ ఒకటి తీసుకుంటాం. మన దాంట్లో ఆపరేటింగ్ సిస్టంలో స్నిప్పింగ్ టూల్ ఉందిగా. సెర్చ్లోకి వచ్చి అంటే ఇలాంటి ఇమేజెస్ ఏమి కాపీ అవ్వకపోతే మనం విండోస్లోకి వచ్చి స్నిప్పింగ్ టూల్ని సెలెక్షన్ చేసుకుని, ఓకేనా? స్నిప్పింగ్ టూల్ని సెలెక్షన్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇలా స్నిప్పింగ్ టూల్ వస్తుంది. ఓకేనా అమ్మా? స్నిప్పింగ్ టూల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఈ టోటల్ ఇమేజ్ని మీరు ఇలా స్నిప్ చేశారనుకోండి, ఇమేజ్ మీకు ఇలా స్నిప్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? మన దాంట్లో సేవ్ చేయాలి. ఇంకో సేవ్ ఆప్షన్ ఇక్కడ ఉంచోండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడ సేవ్ చేద్దాము? ఫుల్ స్టాక్ యూఐ దాంట్లో ఏమని సేవ్ చేద్దాము? యూడెమి 1 అని చెప్పి సేవ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ స్నిప్ చేద్దామా ఈ ఇమేజ్ని? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళా స్నిప్పింగ్ టూల్ తీసుకొని చూడండి మళ్ళా స్నిప్పింగ్ టూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా స్నిప్ చేద్దామా? స్నిప్పింగ్ టూల్ చేసి ఏం చేయాలి? న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని కూడా ఇలా స్నిప్ చేయండి. ఓకేనా? స్నిప్ చేసి ఇప్పుడు దీన్ని ఏమని చేద్దాము? సేవ్ చేయండి. ఏమని? యూడెమి 2. ఓకేనామా? యూడెమి 2 అని చెప్పి సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మనం ఏం చేద్దామంటే ఒక 4 కార్డ్స్ డిజైన్ చేద్దాం. ఎన్ని చేద్దాము? 4 డిజైన్ చేయాలి కాబట్టి 4 కార్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. డిఫరెంట్ లేఅవుట్స్. సో ఇప్పుడు దీన్ని స్నిప్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము? స్నిప్పింగ్ టూల్లోకి వచ్చి మళ్ళీ న్యూ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని స్నిప్ చేయండి. ఇదిగో. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? సేవ్ మీద క్లిక్ చేసి యూడెమి 3 అని పెడదామా? ఇమేజ్ నేమ్ మీ ఇష్టం. ఇమేజ్ నేమ్ ఏదైనా పెట్టచ్చు. నేను ఏం పెడతాను? యూడెమి 3. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఇంకేం చేద్దాము? ఇంకొక కార్డ్ని స్నిప్ చేద్దామే. ఈ యొక్క ఇమేజ్ని స్నిప్ చేద్దామా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? మళ్ళా స్నిప్పింగ్ టూల్లోకి వచ్చి మళ్ళా న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని స్నిప్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసి యూడెమి 4 అని పెడదామా? రైట్. సో యూడెమి 4. ఈజ్ ఇట్ క్లియర్? సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను 4 ఇమేజెస్ స్నిప్ చేసి మనం ఏదైతే ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్ ఉందో దాంట్లో నేను కాపీ చేసి, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీనికి కొన్ని క్లాసెస్ తీసుకుందాం. క్లాసెస్ ఎందుకు సార్? మనం సిఎస్ఎస్ అప్లై చేయడానికి. లేకపోతే పని చేయండి, క్లాసెస్ తర్వాత తీసుకుందాంలేండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు యూడెమి 1.html. యూడెమి 1.html అని పెడదామా ఇమేజ్? రైట్. ఇప్పుడు కనుక మీరు సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి యూడెమి 1.html అన్నాను. ఇప్పుడు రన్ చేయండి, అసలు ఎలా వచ్చిందో చూద్దాం. ఇది యూడెమి 1.html పేజ్ ఏంటిది? యూడెమియా? ఫైల్ ఏమని పెట్టాం? మన నేమ్ యూడెమి అనే కదా, యూడెమి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఒక ఇలాగా మన దాంట్లో ఇమేజ్ డిస్ప్లే అయిందా లేదా? ఒక ఇమేజ్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇమేజ్ డిస్ప్లే అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఒక హెడ్డింగ్ పెడదామా? హెడ్డింగ్
హెడ్డింగ్ ఏమని పెడదాము? పైథాన్ ప్రోగ్రామింగ్ అని పెడదామా? రైట్. సో ఇప్పుడు దీనికి ఒక హెడ్డింగ్ పెట్టాలి. ఓకే, అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుని పైథాన్ ప్రోగ్రామింగ్ సింపుల్ హెడ్డింగ్ పెట్టండి. వాళ్ళంత పెద్ద హెడ్డింగ్ అవసరం లేదు. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ అని హెడ్డింగ్ వచ్చిందా లేదు? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనకి స్టార్స్ కావాలి సార్. కింద స్టార్స్ కావాలి. స్టార్స్ కావాలి అంటే ఏం చేద్దాము? స్టార్స్ మనకి ఆల్రెడీ మనం బూట్ స్ట్రాప్ ఐకాన్స్ సంబంధించిన సిడిఎన్ ఇక్కడ పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు స్పాన్ స్టార్స్ అని అంటే ఒక స్టార్ పక్కన ఇంకో స్టార్, ఇంకో స్టార్ పక్కన ఇంకో స్టార్ ఉన్నాయి కదా, అలాగా స్పాన్ పక్క పక్కన కావాలి అంటే ఏంటమ్మా? స్పాన్. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ స్టార్ ఫిల్. ఐకాన్ నేమ్ ఏంటి? బిఐ స్టార్ ఫిల్. ఓకేనా? బిఐ స్టార్ ఫిల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, స్టార్ వచ్చిందా లేదా? ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదిగో స్టార్ వచ్చిందమ్మా. ఎస్. సో దట్ ఈజ్ స్టార్ ఫిల్ ఐకాన్. ఓకే, అలాంటివి మీకు ఎన్ని కావాలి సార్? అలాంటి స్టార్స్ నాకు ఒక 5 స్టార్స్ కావాలనుకున్నారు అనుకోండి. ఏం చేద్దాము? ఈ కోడ్ని ఒక 5 టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఫస్ట్ టైము, నెక్స్ట్ సెకండ్ టైము. ఇప్పుడు చూడండి సెకండ్ స్టార్ వచ్చిందో లేదో? అదిగో సెకండ్ స్టార్. మళ్ళా కాపీ చేసి మళ్ళా పేస్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. థర్డ్ స్టార్ వచ్చిందో లేదో? థర్డ్ స్టార్. మళ్ళా కాపీ చేసి మళ్ళా పేస్ట్ చేయండి. ఫోర్త్ స్టార్. ఓకేనా? ఫోర్త్ స్టార్. మళ్ళా కాపీ చేసి మళ్ళా పేస్ట్ చేయండి. ఫిఫ్త్ స్టార్. ఓకేనా అందరికీను? రైట్. కాపీ చేయండి, కాపీ చేసి మళ్ళా పేస్ట్ చేయండి. ఓకే, ఓకే, కాపీ చేయండి, ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? ఫిఫ్త్ స్టార్. ఇప్పుడు చూడండి 5 స్టార్స్ వచ్చాయా లేదు? సార్ 5 స్టార్స్ వచ్చాయి కానీ సార్ ఈ స్టార్ ఉంది చూసారా? ఈ స్టార్ ఫిఫ్త్ స్టార్ నాకు హాఫ్ ఫిల్ అవ్వాలి సార్, ఫుల్ ఫిల్ వద్దు. అంటే ఈ స్టార్స్ అన్ని ఫుల్గా ఫిల్ అయిపోయాయి కదా, నాకు హాఫ్ ఫిల్ కావాలి. హాఫ్ ఫిల్ కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? స్టార్ హాఫ్ ఏ ఫిల్ అవ్వాలి అంటే స్టార్ హాఫ్ అని రాస్తే మీకు హాఫ్ ఏ ఫిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు స్టార్ హాఫ్ అన్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి హాఫ్ ఏ ఫిల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ హాఫ్ ఏ ఫిల్ అయిందా లేదా? సో దిస్ ఈజ్ స్టార్ హాఫ్. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ ఇమేజ్కి కొద్దిగా విత్ అంటే నేను ఒకటే చెప్తా సార్, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్నే, అంటే మన కోర్స్ ఎలా ఉంటుంది అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాము, అది రియల్ టైంలో యూజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఎస్ఆర్సి యూజ్ చేసాము. ఎస్ఆర్సి యూజ్ చేసామా అంటే ఇప్పుడు ఎస్ఆర్సి ఇందాక నేర్చుకున్నాము, ఇప్పుడు ఎస్ఆర్సి యూజ్ చేసే కదా కార్డ్ ఇమేజ్ని మనం అక్కడ లోడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు విత్ యూజ్ చేసి ఆ కార్డు కొద్దిగా స్టైల్ మనం కొంచెం సైజ్ మెన్షన్ చేద్దాం. విత్ అంటే ఇక్కడ ఏం చేస్తాను? విత్ అని తీసుకొని ఏం రాద్దాము? మీ ఇష్టం. విత్ ఎంత పెట్టుకుందాము? 300 అన్నారు అనుకోండి. విత్ మీకు అలా కొద్దిగా సైజ్ డిక్రీజ్ అవుతుంది. విత్ ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? విత్ 300. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఇక్కడ ఒక బటన్ కావాలి సార్. వ్యూ కోర్స్ అనేటువంటి బటన్ కావాలి, వస్తుందా? ఎస్. ఏం చేద్దాము? బటన్ ఇక్కడ తీసుకుందామా? రైట్. బటన్ ఎక్కడ తీసుకుందాము? ఇక్కడ ఒక డివ్ తీసుకోండి. ఆ బటన్ కూడా క్లిక్కబుల్ ఏనా? ఓకే, ఇక్కడ బటన్ కూడా క్లిక్కబుల్ అయితే మనం ఏం చేద్దాము? ఇంకొక డివ్ తీసుకొని ఇక్కడ మీరు బటన్ తీసుకోండి. ఓకే, ఏమని తీసుకుందాం? బటన్ వ్యూ కోర్స్. ఏమందాము? వ్యూ కోర్స్. ఓకేనా? వ్యూ కోర్స్. ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి వ్యూ కోర్స్ బటన్ వచ్చిందా లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే అదిగో బటన్ వ్యూ కోర్స్. ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? బటన్ డిస్ప్లే అయిందా? రైట్. సార్ ఇప్పుడు ఆ స్టార్స్ కి బటన్ కి
కొద్దిగా గ్యాప్ కావాలి సార్. ఈ స్టార్స్ ఉన్నాయా, ఈ స్టార్స్కి బటన్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ కావాలనుకోండి. ఏం చేద్దాము, ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకోండి. ఒక లైన్ బ్రేక్ ఎలా తీసుకుందాము, బిఆర్. ఇప్పుడు సేవ్ చేయండి. అది సో పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్స్ నెక్స్ట్ వ్యూ కోర్స్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్ సార్, ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్ మనకి 4 కావాలి. అంటే ఇప్పుడు 4 కోర్సెస్ ఉన్నాయి కదా, మనకి 4 కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ టోటల్ కంటెంట్ అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా 4 టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అంటే మనం 4 కోర్సెస్ కదా మనకు కావాల్సింది. సో ఈ టోటల్ కంటెంట్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసాను అనుకో సెకండ్ కోర్సు, అప్పుడు ఓన్లీ ఇమేజ్ చేంజ్ చేస్తాము, హెడ్డింగ్ చేంజ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఎక్కడి నుంచి మళ్ళీ ఇదే మ్యాటర్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా? ఇదే మ్యాటర్ని కాపీ చేసి మళ్ళీ ఏం చేద్దాము, మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ చేయండి సెకండ్ టైం. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ టైం పేస్ట్ చేశాను. సెకండ్ టైం వచ్చిందా లేదా కోర్స్? నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టైం పేస్ట్ చేద్దామా? రైట్. మళ్ళీ థర్డ్ టైం ఇంకొకసారి పేస్ట్ చేయండి. ఇమేజెస్ అవి చేంజ్ చేద్దాం. ఓకేనా? ఇమేజెస్ అవి చేంజ్ చేద్దాం. ఫస్ట్ పేస్ట్ చేశాను చూడండి థర్డ్ టైం. నెక్స్ట్ ఇంకొకసారి కాపీ చేసి పేస్ట్ చేద్దామా? ఫోర్త్ టైం. ఓకే, ఇప్పుడు చూడండి ఫోర్త్ టైం. సో 4 కోర్సెస్ తీసుకున్నాం మనం. దీని అలైన్మెంట్ అవన్నీ చేంజెస్ చేద్దాం. ఫస్ట్ 4 టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేశాను, అదే మ్యాటర్, నేను ఏం చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ దానికి ఇమేజ్ చేంజ్ చేద్దామా? ఓకే, సెకండ్ ఇమేజ్ ఏమని పెట్టాలి చూడండి. సెకండ్ ఎక్కడ పేస్ట్ చేసామో చూడండి. ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ ఇమేజ్ ఏమని పెట్టాము మనం ఇందాకనో యూడేమి 2 అని పెట్టామా? యూడేమి 2. ఓకే, అంతేనమ్మా? యూడేమి 2 అయినా ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. సెకండ్ ఇమేజ్ చేంజ్ అయిందా లేదా? ఇది యూడేమి 2. ఓకేనమ్మా? యూడేమి 2 అని పెట్టాం. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ ఏంటి? యూడేమి 3 అన్నాం కదా. సో యూడేమి 3 అని పెట్టి సేవ్ చేయండి. థర్డ్ ఇమేజ్, అదిగో థర్డ్ ఇమేజ్ పైథాన్. నెక్స్ట్ ఫోర్త్ ఇమేజ్ యూడేమి 4 అని పెట్టామమ్మా. ఓకే, యూడేమి 4 అని పెట్టండి. రైట్, చూడండి 4. సో 1 2 3 4 ఇమేజెస్ వచ్చాయా లేదా? ఓకే, ఇక్కడ మనం ఏమని చేంజెస్ చేద్దాము, నేమ్స్ కూడా చేంజ్ చేయండి. ఇదేమో పైథాన్ ప్రోగ్రామింగ్ అని పెట్టండి ఫస్ట్ దానికి. సెకండ్కి వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అని పెట్టండి. సెకండ్ దాని నేమ్ ఏమని చేంజ్ చేద్దాము, క్లౌడ్ కంప్యూటింగ్ అని పెట్టండి. చూడండి ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అని వచ్చిందా లేదా? క్లౌడ్ కంప్యూటింగ్. థర్డ్కి వచ్చేసి పైథాన్ బూట్ క్యాంప్ అని పెడదామా? రైట్. థర్డ్ హెడ్డింగ్ పైథాన్ బూట్ క్యాంప్ అని పెడదామే. పైథాన్ బూట్ క్యాంప్. సో పైథాన్ బూట్ క్యాంప్, చూడండి పైథాన్ బూట్ క్యాంప్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకో పైథాన్ బూట్ క్యాంప్ అని వచ్చిందా లేదా? నెక్స్ట్ ఫోర్త్ ఏమని పెడదాము, రియాక్ట్ ప్రోగ్రామింగ్ అని పెడదామా? రైట్. ఫోర్త్ నేమ్ రియాక్ట్ ప్రోగ్రామింగ్. ఓకేనమ్మా? రియాక్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు చూడండి రియాక్ట్ ప్రోగ్రామింగ్ అని వచ్చిందా లేదా? సో ఇక్కడికి మనము నేమ్స్ కూడా చేంజ్ చేసాం. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఒక క్లాస్ నేమ్స్ తీసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ డిఫైన్ చేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు క్లాస్ నేమ్స్ తీసుకుని మనం స్టైల్ డిఫైన్ చేద్దాం. క్లాస్ నేమ్స్ ఎలా తీసుకుందాము? సో ఇదంతా ఇమేజ్కి ఒక క్లాస్ నేమ్ తీసుకుందాం. క్లాస్ నేమ్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏం తీసుకుంటాను అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్. క్లాస్ నేమ్ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ అని తీసుకుని
ఇప్పుడు ఈ క్లాస్కి మనం స్టైల్ అప్లై చేద్దాం. ఓకేనా? రైట్. క్లాస్కి స్టైల్ ఎలా అప్లై చేయాలి చూడండి. ఇక్కడ స్టైల్కి వచ్చి స్టైల్ తీసుకుని డాట్ కార్డ్ క్లాస్ నేమ్ రిఫర్ చేసినప్పుడు డాట్ యూజ్ చేయాలి కదా. మళ్ళా విత్ 200 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం విత్ మీకు డిక్రీజ్ అవుతుంది చూడండి. 200 పిక్సెల్ అయితే ఇంకొంచెం విత్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? రైట్. అలాగా ఇప్పుడు అన్ని ఇమేజెస్కి మనం అప్లై చేయాలిగా. సో అన్ని ఇమేజెస్కి అప్లై చేయాలి కదా. రైట్. ఇక్కడ క్లాస్ కార్డ్ అన్నాము, మనం కాపీ పేస్ట్ చేసాం కదమ్మా. ఇదే అన్నిట్లోనూ కాపీ పేస్ట్ చేయాలి. అవునా? రైట్. కాపీ. నెక్స్ట్ దీనికి కూడా పేస్ట్ చేద్దామా? రైట్. ప్రతి దానికి కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేయండి. మళ్ళా సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ కూడా కాపీ పేస్ట్ చేద్దామా? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ ఇమేజ్ కూడా కాపీ పేస్ట్ చేద్దామా? రైట్. థర్డ్ ఇమేజ్కి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ దానికి కూడా కాపీ పేస్ట్ చేద్దామా? ఎస్. సో ఫోర్త్ కూడా కాపీ పేస్ట్ చేసాం. ఓకేనా? ప్రతి ఇమేజ్ దగ్గర కాపీ పేస్ట్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు 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 చూడండి, ఒకసారి రన్ చేయండి. చూడండి ఇమేజెస్ విత్ కొద్దిగా డిక్రీజ్ అయింది, ఇంకా కొంచెం డిక్రీజ్ అయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, సార్ నాకు కార్డ్ మోడల్లో కనిపించాలి సార్. కార్డ్ మోడల్లో అంటే ఏంటి? కొద్దిగా షాడో కింద వచ్చి కార్డ్ కొద్దిగా ఫ్రంట్ కావాలి. షాడో అంటే కార్డ్ వెనకాల షాడో కింద వచ్చి కొద్దిగా కార్డ్ ఫ్రంట్ కావాలి. అంటే ఏం చేద్దాము? ఇక్కడ ఏం రాయాలి అంటే బాక్స్ షాడో. అలా మీకు కార్డ్ మోడల్లో రావాలి అంటే సింటాక్స్ చెప్తున్నాను చూడండి. బాక్స్ షాడో అని వచ్చి ఈ బాక్స్ షాడో అనే అట్రిబ్యూట్ 3 వాల్యూస్ తీసుకుంటుంది. హారిజాంటల్ షాడో, వెర్టికల్ షాడో, బ్లర్నెస్, కలర్. ఇది టోటల్ మనకి 4 వాల్యూస్ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. అంటే హారిజాంటల్ షాడో ఎంత సైజులో కావాలి, వెర్టికల్ షాడో ఎంత సైజులో కావాలి, బ్లర్నెస్ ఎంత సైజులో కావాలి, కలర్ ఏంటి, గ్రే కలర్. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఇలాగా ఒక కార్డ్ టైప్ కింద కనిపిస్తుంది. ఇలాగ మీకు ఒక కార్డ్, దీన్ని ఇంకా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి వెనకాల షాడో వచ్చిందా లేదా. అంటే ఇది హారిజాంటల్. నెక్స్ట్ ఈ పైన కూడా మీకు వెర్టికల్ గా కూడా కొంత షాడో వస్తుంది. అంటే హారిజాంటల్ షాడో ఎంత పిక్సెల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లర్నెస్ కనుక 100 పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి 100 పెడితే ఏమవుతుందో చూడండి. 100 పెట్టి రన్ చేయండి. ఇప్పుడు చూడండి బ్లర్నెస్ పెరిగిందా లేదా. ఇదిగో ఇంత బ్లర్నెస్ వచ్చింది. బ్లర్నెస్ ఇంగో ఈ కింద కూడా కొద్దిగా బ్లర్నెస్ ఇంక్రీజ్ అయిపోయింది చూడండి, అది బ్లర్నెస్. ఓకేనా? అంటే ఆ వాల్యూస్ మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు ఒక షాడో మోడల్లో వస్తుంది. సో 100 పిక్సెల్ పెడితే అంత బ్లర్నెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి 2 పిక్సెల్ పెడతాం. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాక్ట్ కార్డ్ స్టైల్లో వచ్చింది చూడండి కార్డ్. దీన్ని మనం చేంజెస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే జస్ట్ సార్ ఈ కార్డ్కి ఇమేజ్కి కొద్దిగా గ్యాప్ కావాలి సార్. ఇక్కడ కార్డ్ ఉందా? రైట్. ఇక్కడ ఇమేజ్ ఉందా? కొద్దిగా గ్యాప్ కావాలనుకోండి. ఏం రాయాలి? ప్యాడింగ్. ఏం రాయాలమ్మా? ప్యాడింగ్. 5 పిక్సెల్ అనండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి కొద్దిగా గ్యాప్ వచ్చింది చూడండి. ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో ఇమేజ్కి కార్డ్కి కొద్దిగా గ్యాప్ వచ్చింది చూడండి. డౌన్లో ప్యాడింగ్ రాస్తే అలా గ్యాప్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సార్ ఈ ఇమేజ్ కార్డ్ ఎంత ఉందో అంతా కావాలి. కార్డ్ ఎంత ఉందో అంతా కావాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్ ఇమేజ్ ఇక్కడ దాకానే వచ్చింది. ఇది ఇమేజ్ అంటే ఫోటో మాత్రం ఎక్కువ విత్ ఉంది, కార్డ్ మాత్రం కొంచెం తక్కువ విత్ ఉంది. అవునా? రైట్. అలా కావాలి అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక క్లాస్ నేమ్ తీసుకుని, చాలా జాగ్రత్తగా వినాలి, ఒక క్లాస్ నేమ్ తీసుకుని దానికి విత్ మెన్షన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, చాలా జాగ్రత్తగా వినండి. అంటే మీకు ఫోటో ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఫోటో నేమ్ ఎక్కడ ఉంది? ఇక్కడే కదా.
దీనికి ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. ఏమని తీసుకుందాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఇమేజ్. ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. ఎందుకు సార్ అలా తీసుకోవాలంటే ఇక్కడ ఫోటో ఇమేజ్ మాత్రం ఎక్కువ ఇస్తుంది, కార్డ్ మాత్రం తక్కువ ఇస్తుంది. అంతేనా? రైట్. ఇప్పుడు క్లాస్ కార్డ్ ఇమేజ్ అని తీసుకోండి. అంటే మనం 4 టైమ్స్ పేస్ట్ చేసాం కదా. సో 4 టైమ్స్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి ఆ క్లాస్ నేమ్. 4 కోర్సెస్ కదమ్మా మనం చేసాము. సో 4 టైమ్స్ కాపీ పేస్ట్ చేయండి. ఒక్కసారి మీకు మళ్ళీ అర్థం అయిపోతే మళ్ళీ మళ్ళీ చెప్తాను, కంగారు పడిపోకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ అర్థం స్టైల్లో కార్డ్ ఇమేజ్ ఏం తీసుకున్నాం మనం? స్టైల్ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం? కార్డ్ ఇమేజ్ కదా. సో ఇప్పుడు స్టైల్లో డాట్ కార్డ్ ఇమేజ్. ఇప్పుడు ఏం చేద్దాము? విత్ 100 పిక్సెల్ లేకపోతే విత్ 100%. మీ ఇష్టం ఏం రాసినా పర్లేదు. విత్ 100% రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ కార్డ్ రెండు ఈక్వల్ అయ్యాయా లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ కార్డ్ రెండు ఈక్వల్ అయ్యాయా లేదా? ఓకేనమ్మా? చూడండి, ఇక్కడ ఇమేజ్ కార్డ్ రెండు ఈక్వల్ అయ్యాయా లేదా? అలా ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఇమేజ్ దగ్గర ఒక సిఎస్ఎస్ ఒక క్లాస్ తీసుకుని ఆ క్లాస్కి మనం స్టైల్ అప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు కొద్దిగా హైట్ కూడా ఇంక్రీజ్ చేద్దామా? హైట్. ఓకే, హైట్ కూడా రాద్దామా? ఏమని రాద్దాము? హైట్ 160 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, హైట్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయింది, చూసారా మీరు? కార్డ్ హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఇందాకటి మీద హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ఈ యొక్క స్టార్స్ ఉన్నాయి కదా సార్, స్టార్స్. ఈ స్టార్స్కి నాకు బ్లాక్ కలర్ వద్దు సార్, వేరొక కలర్ కావాలి సార్. యూడెమీలో ఉన్నట్టు కలర్ కావాలి, బ్లాక్ కలర్ వద్దు. అయితే ఏం చేయాలి? మళ్ళా ఈ రేటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. ఇదే కదా రేటింగ్, ఇదే కదమ్మా రేటింగ్. రైట్. అంటే ఇక్కడ ఒక క్లాస్ నేమ్ తీసుకుందాం. ఏమని తీసుకుందాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రేటింగ్. ఓకేనా? రైట్. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రేటింగ్. మనం 4 టైమ్స్ చేసాం కదా కాపీ పేస్ట్, కాబట్టి క్లాస్ 4 ఇమేజెస్ దగ్గర కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? 4 టైమ్స్ కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు క్లాస్ తీసుకున్నాం కదా, ఈ క్లాస్కి నేను కలర్ అప్లై చేస్తాను. అంటే ఇప్పుడు స్టైల్లోకి వెళ్ళి క్లాస్ని ఎలా రిఫర్ చేయాలి? క్లాస్ నేమ్ ఏంటి? రేటింగ్. అంటే డాట్ రేటింగ్ అని తీసుకుని కలర్ ఏం తీసుకుందాము? గోల్డెన్ రాడ్. కలర్ ఏం తీసుకుందాము? గోల్డెన్ రాడ్. ఇప్పుడు చూడండి, కలర్స్ చేంజ్ అయ్యాయా లేదా? స్టార్స్కి కలర్స్ చేంజ్ అయ్యాయా లేదా? గోల్డెన్ రాడ్ అంటే అది కలర్ అన్నమాట, కలర్ నేమ్ అది. ఓకే సార్, నాకు ఇప్పుడు కలర్స్ చేంజ్ అయ్యాయి కానీ సార్, ఈ కార్డ్కి మధ్యలో కొంత గ్యాప్ కావాలి సార్. మీరు ఏమంటారు? కార్డ్కి మధ్యలో కొంత గ్యాప్ కావాలి. ఓకే రైట్. గ్యాప్ కావాలి అంటే ఇక్కడ ఏం రాద్దాము? మార్జిన్. ఏమని రాయాలమ్మా? మార్జిన్ 10 పిక్సెల్. మార్జిన్ 10 పిక్సెల్. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్కి మధ్యలో గ్యాప్ వచ్చిందా లేదా? ఇంకో గ్యాప్ ఇక్కడ, ఇది గ్యాప్. మళ్ళా ఇదిగో ఈ కార్డ్కి గ్యాప్ వచ్చిందా లేదా అమ్మా? సో గ్యాప్, మార్జిన్ అంటే గ్యాప్, అలా మీ ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు డిఫరెంట్ కార్డ్ మోడల్స్ వచ్చాయా లేదా? రైట్ సార్. ఇప్పుడు కార్డ్స్ అన్నీ కూడా పక్కన కావాలి సార్. అంటే ఈ కార్డ్ ఇక్కడికి రావాలి. నెక్స్ట్ అంటే ఒక కార్డ్, ఈ కార్డ్ అని లైన్గా కావాలి అంటే స్టైల్ ఏం రాయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే. అంటే సార్, ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఈ డివ్ లోపల ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి డివ్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి డివ్ ఎండ్ అయింది కదా. సో ఈ కార్డ్స్ అన్నీ ఈ డివ్ లోపల ఉన్నాయి కదా. సో ఈ డివ్కి ఒక నేమ్ పెట్టుకుని, ఓకేనా, ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ పెట్టుకోండి. క్లాస్ నేమ్ ఏం పెడదాము? మీ ఇష్టం, క్లాస్ నేమ్ ఏదో ఒకటి పెట్టచ్చు. యూడెమీ, మీ ఇష్టం, క్లాస్ నేమ్ ఏదో ఒకటి పెట్టచ్చు. ఇప్పుడు
ఇదంతా కూడా ఒక క్లాస్లో, అంటే ఇదంతా ఒక డివ్లో ఉంది కాబట్టి డివ్కి ఒక క్లాస్ నేమ్ పెట్టి, ఇప్పుడు ఇక్కడ స్టైల్లోకి వచ్చి డాట్ యూడెమి అని రాసి, ఓకేనా, డాట్ యూడెమి అని రాసి డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశాను అనుకోండి. ఒక్క లైన్ రాస్తే ఏమవుతుంది అంటే కార్డ్స్ అన్ని కూడా ఒక లైన్లోకి వస్తాయి. చూడండి, ఇప్పుడు కార్డ్స్ అన్ని కూడా సేమ్ లైన్లోకి వస్తాయి. మనకున్న నాలెడ్జ్తో యూడెమి టైప్ కార్డ్ లేఅవుట్ డిజైన్ చేసామా లేదా? సేమ్ యూడెమిలో ఎలాగైతే ఉందో అలాగ మనం డిజైన్ చేసామా లేదా? ఓకేనా, అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఇది కూడా మీరు డిజైన్ చేసి మీ యొక్క లింక్డ్ఇన్లో అప్డేట్ చేస్తారా? చూడండి, ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం, దానికి సంబంధించి రియల్ టైంలో మనం డిజైన్ చేయడం, అంటే మనకున్న కాన్సెప్టే, మనకున్న నాలెడ్జ్. ఓకేనా, రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రేపు నాకు ఒక మీటింగ్ ఉంది. రేపు మనకి క్లాస్ లేదు. టుమారో ఐ హ్యావ్ సమ్ మీటింగ్, అర్జెంట్ మీటింగ్ ఉంది. టుమారో ఒకటి, మళ్ళీ థర్స్డే ఒకటి, మండే థర్స్డే. మనకి ఆ 2 days నాకు కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది, క్లాస్ ఉండదు. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో యాజ్ ఇట్ ఈజ్, ట్యూస్డే, వెడ్నెస్డే యాజ్ ఇట్ ఈజ్, మండే థర్స్డే. ఈ 2 days నాకు మీటింగ్ ఉంది. మండే థర్స్డే క్లాసెస్ ఉండవు. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ట్యూస్డే యాజ్ యూజువల్, వెడ్నెస్డే యాజ్ యూజువల్. ఓకేనా, రైట్. ఈ కోడ్ అంతా నోట్స్లో పేస్ట్ చేయనా? అమ్మా, అందరికీ అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? సార్, హౌ టు చేంజ్ టు హారిజాంటల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఓకే, జయప్రకాష్ సార్, హారిజాంటల్లోకి ఎలా చేంజ్ అయ్యాయి? ఏమీ లేదు. హారిజాంటల్లోకి చేంజ్ అవ్వాలి అంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఏం రాయాలమ్మా? అట్రిబ్యూట్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇది రిమూవ్ చేసేయండి. డిస్ప్లే ఫ్లెక్స్ రిమూవ్ చేసేస్తే చూడండి, వెర్టికల్గానే ఉంటాయి. చూడండి, ఓకేనా, కార్డ్స్ వెర్టికల్ స్టైల్లోనే ఉన్నాయి. డిస్ప్లే ఫ్లెక్స్ రిమూవ్ చేసేస్తే వెర్టికల్. సార్, హారిజాంటల్ కావాలి అంటే మొత్తం ఈ కార్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ డివ్ లోపల ఉన్నాయి. ఈ డివ్ లోపల ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ పెట్టి, నేను ఏం చేశాను? డిస్ప్లే ఫ్లెక్స్ అన్నాను. ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ తీసుకుని, అంటే యూడెమి. ఇప్పుడు యూడెమిని రిఫర్ చేయాలంటే డాట్ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశాను, అంతే. మనం ఏం అక్కలే. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే మీకు అన్నీ కూడా హారిజాంటల్గా చేంజ్ అయిపోతాయి. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మీరు ఒకటి చేయండి అమ్మా, ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కొన్ని 100 డౌట్లు వస్తాయి. అవునా? సో ఆ డౌట్స్ అన్నీ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను క్లాస్లో అడగండి. సార్, ఇది రాలేదు, ఈ లైన్ డౌట్ ఉంది, అడగండి అమ్మా, నేను చెప్తాను. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన డౌట్స్ అన్నీ ఒక బుక్ పెట్టుకోండి, ఒక చిన్న రఫ్ నోట్స్ లాంటిది. ఆ రఫ్ నోట్స్లో డౌట్స్ అన్నీ రాయండి, నన్ను అడగండి. టుమారో దెర్ ఈజ్ నో క్లాస్, ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. రేపు క్లాస్ లేకపోయినా కూడా రేపు 7 to రేపు 6 to 7 ఏం చేస్తారు? ప్రాక్టీస్. రేపు 6 to 7 యాజ్ ఇట్ ఈజ్ మన క్లాస్ ఉందనుకుని ఇప్పటిదాకా చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? రైట్. సో థ్యాంక్ యూ. We will meet tomorrow. We will meet on day after tomorrow. Thank you.